ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం టికెట్పై అంతా కూడా సంగతి అయితే విడిందని చెప్పాలి. అలాగే జనసేన, అలాగే టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి అయితే పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే నామినేషన్ ప్రక్రియ భారీ ర్యాలీ మధ్య జరిగింది. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ ప్రక్రియ బీజేపీ నుంచి మీరు ఏ విధంగా నామినేషన్ చేశారు, ఎలా జరిగిందని మొత్తం? ఇవాళ అత్యద్భుతమైన స్పందన. 3 పార్టీల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 12,000 నుంచి 15,000 మంది వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మేము రామవరంలో మొదలుపెట్టి రామవరం, మహేంద్రవాడ, పలమూరు మీదుగా అనపర్తి చేరినప్పుడు ప్రతి గ్రామంలోని కూడా మహిళలు కానీ, వృద్ధులు కానీ, ప్రజలు కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్వాగతం పలికి, ఆశీస్సులు ఇచ్చి, మంగళహారతులు ఇచ్చి దీవించడం అనేది చాలా అత్యద్భుతమైన స్పందన. అసలు ఊహించిన దానికన్నా 10 అత్యద్భుతమైన స్పందన ప్రజల్లోంచి కనిపించింది. ఇప్పుడు వరకు మీరు టీడీపీ జెండాతోనే, టీడీపీ బీఫామ్తోనే ఇప్పుడు కూడా నామినేషన్ చేశారు. ఈరోజు కొత్తగా బీజేపీ నుంచి వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? ఇది తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. 42 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మూలారెడ్డే తెలుగుదేశమే మూలారెడ్డిగా గడిచిన పరిస్థితుల్లో ఇవాళ అనివార్యమైన పరిస్థితులు ఏర్పడి దాదాపు 3 వారాలు నేను ఎట్టి పరిస్థితుల్లోని వేరే పార్టీలో చేరేది లేదు, తెలుగుదేశాన్ని వీడేలేదని భీష్మించి కూర్చున్న పరిస్థితులన్నింటినీ కూటమి నేతలు ముగ్గురు కూడా ఆలోచన చేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన చేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు మాత్రమే నేను అటు బీజేపీకి వెళ్ళి పోటీ చేయడం జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలి, ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి పోటీ చేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి, మరోపక్క దేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం. ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి చోట కూడా బలమైన అభ్యర్థుల్ని మేము పోటీలో నిలబెట్టాలనుకుంటున్నాం. అందుకు తప్పనిసరిగా నువ్వు పోటీ చేయాలని వారి ఆదేశం మేరకు చేశాం. అదేవిధంగా ఇవాళ మరి ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య చక్కటి సమన్వయం ఉంది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఇవాళ కార్యకర్తలు ఉత్సాహం, ప్రజల సంఘీభావం, దాదాపుగా గెలుపు ఖాయం, అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి గారిని కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వబోతా ఉన్నాం. ఆవిడ కూడా ఎంపీగా గెలుస్తూ ఉన్నారు. ఎటువంటి సందేహం లేదు దీనిలో. టికెట్పై సంగతి వీడింది. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. రేపటి నుంచి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు? సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే గతంలో మీరు ఊరు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగారు. ఇప్పటి నుంచి ఏ విధంగా ప్లానింగ్ ఉంది, ఏ విధంగా వెళ్తారు? అసలు ప్రచార కార్యక్రమం అనేది ఎక్కడ ఆగలేదు సార్. ఏదో ఒక విధంగా నేను ఏదో కారణంతో ప్రజల్లోనే ఉన్నాను. 5 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాను. ఈ 4 రోజులుగా కూడా ప్రజల్లోనే ఉన్నాను. అందువల్ల ప్రచారం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవాళ గుర్తు మారింది కాబట్టి గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. ఇవాళ 3 పార్టీల కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ రేపటి నుంచి డోర్ టు డోర్, ప్రతి గ్రామంలో కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి 2-3 రోజుల్లో మొత్తం గ్రామం ఒక రౌండ్, ఆ విధంగా 4-5 సార్లు తిరిగి గుర్తుని ముందుగా ప్రచారం చేయడం, అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో ఇవాళ కూటమి మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోని ప్రచారం చేయడం ద్వారా ఓట్లు అడిగే ప్రక్రియకి ఒక పక్కన నా భార్య తిరగడం, ఒక పక్కన మా కుమారుడు తిరగడం, వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పర్యటన చేసి, నేను కూడా కొన్ని గ్రామాల్లో పర్యటన చేసి మొత్తం మీద ఎన్నికలకు సమాయత్తం అయ్యాం. మేము ఎక్కడో మధ్యలో కాడి వదిలింది లేదు. 5 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాను. ఈనాడు ప్రజల్లోనే ఉన్నాను. సమస్య వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉన్నా. ఫైనల్గా చూసుకుంటే గతంలో మీరు ఒక ఆరోపణ చేశారు, ఇది మన టికెట్ ఈ విషయంలో వైసీపీ నేతలు కీలక పాత్ర ఉందని చెప్పేసి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ కౌంటర్ ఏ విధంగా ఉంది? దీనికి ఇంతవరకు వాళ్ళు ఏమైనా మాట్లాడారంటే నేను వాళ్ళ మీద ఆరోపణ చేశాను. సాక్షాత్తు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని మాట్లాడకుండా మీ మీద ఆరోపణ చేస్తూ ఉంటే మీరు ఖండించట్లేదు, దానివల్ల మీకు నష్టం జరిగిందని వాళ్ళ నాయకుడే చెప్పాడు. వాళ్ళు ప్రయత్నం చెయ్యకపోతే, వాళ్ళ పాత్ర లేకపోతే, కనీసం మా పాత్ర లేదు, మా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారని వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళ సోషల్ మీడియాలోనే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు, బీజేపీ వ్యవహారాలు, జనసేన వ్యవహారాలు కూడా వాళ్ళే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది ఎవరి ప్రయత్నం ఉందో. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా కొంత నష్టం జరిగింది వాళ్ళకి. ఇది కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు, ఆర్థికంగా కొంత నష్టపోయారు. దానికి మాత్రం నేను వాడికి చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఫైనల్గా చూసుకుంటే ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా శ్రేణులు అందరూ కూడా కొంచెం నిరుత్సాహంతో ఉన్నారు. కానీ ఈరోజు భారీ ర్యాలీ మధ్య ఉన్న జనాలకి ఇటువంటి బూస్టింగ్ ఇచ్చారు. ఇవాళ స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
నేను ఎక్కడా పెట్రోల్ కూపన్స్ ఇవ్వాలా, ఎక్కడా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వాలా, ఒక భోజనం మాత్రం ఏర్పాటు చేసాం. అంతే తప్పించి వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. చివరి కార్యక్రమం అయ్యే వరకు, పూర్తి అయ్యే వరకు అందరూ ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా వచ్చినప్పుడు మాత్రమే ఎంత సమయం అయినా విసుగు విరామం లేకుండా చేస్తారు. డబ్బు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఆ సమయం అవగానే వెళ్ళిపోతారు. ఇవాళ స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలను చూస్తే వైసీపీ నాయకులు గుండెల్లో గుబులు రాగడం ఖాయం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అనపర్తి నియోజకవర్గం టికెట్పై మొత్తం సంఖ్యత వీడింది. ఎట్టకేలకైతే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి అయితే అతనైతే అభ్యర్థిగా పోటీ చేస్తూ బరిలో నిలుస్తూ ఈరోజు నామినేషన్ అయితే వేసిన పరిస్థితి. ఎట్టకేలకు ఆ ప్రక్రియ కూడా పూర్తవడంతో ఎట్టకేలకు నియోజకవర్గంలో ప్రచారం అయితే జోరు పెంచుతాం. అలాగే ఆ సింబల్ ఏదైతే ఉందో పార్టీ సింబల్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ఆ మొత్తం ఏది ఏమైనా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీని అయితే మొత్తం గద్దె దించేందుకు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గద్దె దింపేందుకు మొత్తం ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని నల్లమల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగురున్న తాజా పరిస్థితి కెమెరా బాలుతో ప్రకాష్ RTV అనపరిస్థితి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.